హాయ్ ఫ్రెండ్స్, మీరేం కర్రీ చేస్తున్నారు? నేనైతే ఈరోజు అసలు కర్రీనే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. టమాటో చట్నీ స్పైసీగా తీసుకొని ఆమ్లెట్ కాంబినేషన్గా రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే కొంచెం తోటకూర ఉందని చెప్పి దాన్ని నేను ఏదో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అయితే నిన్నటిది పప్పుచారు బెండకాయ ఫ్రై మిగిలింది, అవి ఎందుకు వేస్ట్ పోవడం అని చెప్పి ఈరోజు పచ్చడి మాత్రమే చేసుకుంటున్నాను. అవన్నీ దగ్గర పెట్టుకుని తిందామని రెడీ అయ్యేలోపు నా కూతురు నేను తింటాను మమ్మీ అని సరే అని చెప్పి ముందు వేడి వేడి అన్నంలో టమాటో చట్నీ తోటకూర ఫ్రై ఆమ్లెట్ పెట్టిస్తే ఎమ్మీగా తినేసింది ఫ్రెండ్స్. తినేటప్పుడు మధ్యలో పప్పుచారు కావాలంటే వద్దు అని అడ్డంగా ఊపింది. ఇంకా బెండకాయ కావాలంటే వద్దు అనింది. అదేంటో ఫ్రెండ్స్, మిగిలింది రాత్రిపూటే పడేయడానికి చేతులు రావు. ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుని అవి మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నం భోజనం దగ్గర అలా కళ్ళతో అలా చూసుకుని ఒక రోజున్నర దాచుకున్న తర్వాత వద్దులని అప్పుడు పడేస్తాం. అదేంటో మరి అదొక సాటిస్ఫాక్షన్. వెంటనే పడేయకుండా ఒక రోజంతా దాచుకుని పడేస్తే ప్రాణం ఒప్పక ఫ్రెండ్స్ ఇవన్నీ. కానీ నిల్వ కూరలు మాత్రం తినబుద్ధి కాదని పడేయడానికి చేతులు రావు. మరి మీరు ఇంతనే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.